కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు. 7వ తరగతి సాంఘిక శాస్త్రం 11వ పాఠం కొత్త రాజ్యాలు రాజులు. కొత్త రాజవంశాల పుట్టుక. భారత ఉపఖండంలో 7వ శతాబ్దం నాటికి వివిధ ప్రాంతాల్లో అనేక మంది భూస్వాములు, ముఖ్యులైన యోధులు ఉన్నారు. అప్పటి రాజులు తరచుగా వీరిని తమ సామంతులుగా గుర్తించారు. తమ సామంతులు తమకు కానుకలు తేవాలని, వారి ఆస్థానాల్లో ఉండాలని, సైనిక సహాయం అందించాలని ఆ రాజులు ఆశించేవారు. సామంతులకు అధికారం, సంపద లభించిన క్రమంలో తమకు తామే మహా సామంతులుగా, మహామండలేశ్వరులుగా, ఒక ప్రాంతానికి లేదా పరిధికి గొప్ప దేవుడు ప్రకటించుకున్నారు. కొన్నిసార్లు వారు తమ ప్రభువుల నుండి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. దక్కను ప్రాంతంలో రాష్ట్రకూటులకు సంబంధించిన ఇటువంటి ఉదాహరణ కనిపిస్తుంది. రాష్ట్రకూటులు మొదట కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటులలో ముఖ్యుడైన దంతిదుర్గుడు చాళుక్య ప్రభువును ఓడించి హిరణ్యగర్భ, బంగారు గర్భం అనే సంస్కార విధి నిర్వహించాడు. దీనిని నిర్వహించి తాను పుట్టుకతో క్షత్రియుడు కాకున్నను క్రతువుతో పునర్జన్మ పొందుతానని భావించాడు. మరికొన్ని సందర్భాలలో సంపన్న కుటుంబాల వారు వారి సైనిక శక్తిని రాజ్యాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగించారు. కదంబ మయూరశర్మ, గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు బ్రాహ్మణులైనప్పటికీ వారి సంప్రదాయ వృత్తులను వదిలిపెట్టి ఆయుధాలను చేతబట్టి కర్ణాటక, రాజస్థాన్లలో రాజ్యాలను స్థాపించారు. ప్రశస్తి, భూదానాలు. శాసనాలలో మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు. ప్రశస్తులలో పాలకుల కుటుంబాలు, వారి పూర్వపు రాజుల గురించి, వారు ఏ కాలానికి చెందినవారో, వారి ఘనతలను, విజయాలను ఎలా చాటుకునేవారో తెలుపుతాయి. పరిపాలనలో సహకరించే బ్రాహ్మణ పండితులు వీటిని రాసేవారు. పాలకులు తమ విజయాలను, పరాక్రమాలను ఎలా వర్ణించుకునేవారో వీటి ద్వారా తెలుస్తుంది. నాగభట్టు విజయాలు. చాలా మంది రాజులు తమ విజయాలను ప్రశస్తులలో వర్ణించేవారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సంస్కృత లిపిలో లభించిన ఒక ప్రశస్తి ప్రతిహార రాజైన నాగభట్టు విజయాలను ఈ కింది విధంగా వర్ణిస్తుంది. ఆంధ్రరాజులు, సైంధవులు, సింధు, విదర్భ, మహారాష్ట్రలోని ఒక భాగం, కళింగ, ఒడిశాలోని కొంత భాగం, రాజులు తాను యువరాజుగా ఉన్నప్పుడే తన ముందు మోకరిల్లారు. అతడు చక్రాయుధు, కనౌజ్ పరిపాలకుడు నిపై విజయం సాధించాడు. అతడు వంగ, బెంగాల్ భాగం, అనార్త, గుజరాత్లో భాగం, మాళవ, మధ్యప్రదేశ్లో భాగం, కిరాట, వనవాసులు, తురుష్క, టర్కులు, వత్స, మత్స, ఉత్తర భారత రాజ్యాలు, రాజులను ఓడించాడు. రాజులు బ్రాహ్మణులకు మరియు తమకు సేవలు అందించిన ఇతరులకు తరచుగా భూదానాలు చేసేవారు. ఈ దానాలు రాగే ఫలకాలపై నమోదు చేసి దానగ్రహీతలకు ఇచ్చేవారు. కాశ్మీరు పాలించిన రాజుల చరిత్రపై 12వ శతాబ్దంలోనే అసాధారణమైన పెద్ద సంస్కృత పద్యం ఉంది. దీనిని కల్హణుడు రాశాడు. అతడు శాసనాలు, రాతప్రతులు, పూర్వచరిత్రలు, దృష్టాంతాల వంటి వివిధ వనరులను తన రచనలకు వినియోగించాడు. కాని ప్రశస్తుల రచయితల వలె కాక రాజులను, వారి విధానాలను తరచుగా విమర్శించేవాడు. భూమితో ఏమి ఇచ్చేవారు? చోళుల భూదానపత్రం గురించి తమిళంలో పేర్కొన్న భాగం. మేము ఈ భూమి సరిహద్దులను మట్టికట్టలతో, పొదలు నాటి గుర్తించాం. ఈ భూమి పండ్ల చెట్లు, నీరు, భూమి, ఉద్యానవనం, చెట్లు, బావులు, ఖాళీ స్థలాలు, పచ్చిక బయళ్ళు, ఒక గ్రామం, పుట్టలు, వేదికలు, కాలువలు, గుంతలు, నదులు, ఒండ్రుభూమి, చెరువులు, ధాన్యాగారాలు, చేపల చెరువులు, తేనెపట్టులు, లోతైన సరస్సులు కలిగి ఉన్నది. ఈ భూమి స్వీకరించేవారు దీనిపై పన్నులు వసూలు చేస్తారు. ఇతడు న్యాయమూర్తులు విధించే జరిమానాలను, తమలపాకులపై పన్ను, నేతగుడ్డలపై, వాహనాలపై పన్నును వసూలు చేస్తాడు. అతడు కాల్చిన ఇటుకలతో పెద్ద గదులను పై అంతస్తులతో నిర్మించవచ్చు, చిన్న, పెద్ద బావులను తవ్వించవచ్చు, చెట్లను, పొదలను నాటవచ్చు. నీటిపారుదలకు అవసరమైతే కాలువలు నిర్మించవచ్చు. అతడు నీరు వృధా కాకుండా కట్టలు నిర్మించాలి. రాజ్యాలలో పరిపాలన. ఈ కొత్త రాజులలో ఎక్కువగా మహారాజాధిరాజా, గొప్పరాజు, రారాజు, త్రిభువన చక్రవర్తి,
ముల్లోకాలకు రాజు మొదలైన గంభీరమైన బిరుదులను కలిగి ఉండేవారు. కానీ వారు కొన్ని సందర్భాల్లో సామంతులు, రైతు సంఘాలు, వ్యాపారస్తులు, బ్రాహ్మణుల సంఘాలతో అధికారాన్ని పంచుకునేవారు. ప్రతి రాజ్యంలో రైతులు, పశుపోషకులు, చేతివృత్తుల వారి నుండి, వ్యాపారుల నుండి ఉత్పత్తి చేసిన మరియు అమ్మిన దానిలో భాగం తీసుకునేవారు. భూమి మొత్తం రాజుదైనందున దానికి చెల్లించిన అద్దెగా దీనిని భావించేవారు. వ్యాపారుల నుంచి పన్నులు కూడా వసూలు చేసేవారు. పన్నుల రూపంలో వచ్చిన వనరులను పరిపాలనకు, దేవాలయాల నిర్మాణానికి, కోటల నిర్మాణానికి వినియోగించేవారు. యుద్ధాల ద్వారా పొందిన కప్పంను వ్యాపార మార్గాల అభివృద్ధికి వెచ్చించేవారు. పన్నుల వసూలుకై పాలకుల కుటుంబాల నుండి అధికారులను నియమించేవారు. వీరి నియామకం తరచుగా వంశపారంపర్యంగా జరిగేది. సైన్యం విషయంలో కూడా ఇదే పద్ధతిని కొనసాగించేవారు. చాలా సందర్భాల్లో రాజుల దగ్గరి బంధువులే ఈ పదవుల్లో కొనసాగేవారు. సంపద కోసం సంగ్రామం. ఒక్కొక్క రాజవంశం ఒక ప్రత్యేక ప్రాంతంలో స్థిరపడింది. అదే సమయంలో వారు ఇతర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. గంగా నదీలోయ ప్రాంతంలోని కనోజ్ ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం గుర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు అనేక శతాబ్దాలుగా పోరాడారు. ఈ సుదీర్ఘ సంఘర్షణలో 3 పక్షాలు పాల్గొన్నాయి కాబట్టి దీనిని చరిత్రకారులు త్రైపాక్షిక పోరాట మన్నారు. మహమూద్ గజనీ సాధారణ శకం 997 నుంచి 1030 వరకు ఆఫ్ఘనిస్తాన్ను పాలించిన గజనీ మధ్య ఆసియా, ఇరాన్, భారత ఉపఖండ వాయవ్య ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించాడు. అతడు ఉత్తర భారతదేశంపై అనేక సార్లు దాడి చేసి గుజరాత్లోని సోమనాథ ఆలయంతో సహా సంపన్న దేవాలయాలను విధ్వంసం చేసి సంపదను దోచుకున్నాడు. మహమూద్ దోచుకున్న సంపదలోని చాలా భాగంతో గజనీలో రాజధాని నగరం నిర్మించాడు. ఆక్రమించిన ప్రాంతాల ప్రజల గురించి చాలా విషయాలు తెలుసుకోవడంలో మహమూద్ గజనీ ఆసక్తి కనబరచేవాడు. ఆల్బిరూని అనే పండితునికి భారత ఉపఖండం గురించి రచనలు చేసే పనిని అప్పగించాడు. కితాబ్ అల్ హింద్ అని పిలువబడే ఈ అరబిక్ గ్రంథం చరిత్రకారులకు ఒక ఆధారమైంది. దీనిని రాయడానికి అల్జీరుని సంస్కృత పండితులను సంప్రదించాడు. చహమనులు, చౌహానులు తరువాత కాలంలో చౌహానులుగా పిలువబడిన చహమనులు ఢిల్లీ, ఆజ్మీర్ ప్రాంతాలను పాలించారు. వారు పశ్చిమం, తూర్పువైపు రాజ్య విస్తరణ చేయటానికి ప్రయత్నం చేశారు. గుజరాత్లోని చాళుక్యులు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని గహద్వాలులు చౌహానులను వ్యతిరేకించారు. ఆఫ్ఘన్కు చెందిన మహమ్మద్ ఘోరీని చోళులు. ఇప్పుడు దక్షిణ భారతదేశం గురించి తెలుసుకుందాం. 1191లో చౌహాన్ వంశస్థుడైన 3వ పృథ్వీరాజ్ 1168, 1192 ఓడించాడు. కాని 1192లో పృథ్వీరాజ్ ఘోరీ చేతిలో ఓడిపోయాడు. దక్షిణ భారతదేశంలో సమగ్రంగా రాసిన చరిత్రలో చోళుల పాలన ఒకటి. వారు పరిపాలనపరంగా ఎలా విజయాలు సాధించారో తెలుసుకుందాం. ఉరియూర్ నుంచి తంజావూరు వరకు చోళులు అధికారంలోకి ఎలా వచ్చారు? ముత్తరాయర్గా పిలువబడే ఒక చిన్న ముఖ్య కుటుంబం కావేరీ డెల్టా ప్రాంతంపై అధికారం చేజిక్కించుకుంది. వారు కాంచీపురాన్ని పాలించే పల్లవులకు సామంతులు. 9వ శతాబ్ది మధ్యలో ఉరియూర్కు చెందిన పురాతన చోళవంశస్థుడైన విజయాలయుడు ముత్తరాయర్కు చెందిన డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. ఆయన తంజావూరు పట్టణాన్ని మరియు నిసుంభసూదిని దేవతకు దేవాలయాన్ని నిర్మించాడు. విజయాలయుని తర్వాత వచ్చిన రాజులు పొరుగు రాజ్యాలను ఆక్రమించుకోవడంతో వీరి రాజ్య పరిమాణం, అధికారం పెరిగాయి. పాండ్య, పల్లవ ఉత్తర దక్షిణ ప్రాంతాలు వీరి రాజ్యంలో అంతర్భాగమయ్యాయి. చోళులలో అతి శక్తిమంతుడుగా పేరున్న మొదటి రాజరాజు సాధారణ శకం 985లో అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతాలను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. సామ్రాజ్య పరిపాలనను పునర్వ్యవస్థీకరించాడు. మొదటి రాజరాజు కుమారుడైన మొదటి రాజేంద్రుడు తన తండ్రి విధానాలను కొనసాగించి గంగానదీ లోయ, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలను ఆక్రమించాడు. దీనికోసం నౌకాదళాన్ని అభివృద్ధిపరిచాడు. అద్భుత దేవాలయాలు, కాంస్య శిల్పకళ మొదటి రాజరాజు
మొదటి రాజేంద్రుడు తంజావూరులో గంగైకొండ చోడపురంలో నిర్మించిన పెద్ద దేవాలయాలు అద్భుత నిర్మాణానికి, శిల్పకళకు నిదర్శనాలు. చోళులు నిర్మించిన దేవాలయాలు ప్రజలు వాటి చుట్టుపక్కల స్థిరపడడానికి కేంద్రాలయ్యాయి. ఇవి చేతివృత్తుల ఉత్పత్తులకు కేంద్రమైనాయి. పాలకులు, ఇతరులు సమర్పించిన భూములతో దేవాలయాలు సంపన్నమైనాయి. దేవాలయంలో పనిచేసే పూజారులు పూలదండలు తయారు చేసేవారు, వంటవారు ఆలయాన్ని శుభ్రం చేసేవారు. సంగీత వాద్యకారులు, నాట్యకత్తెలు మొదలైన వారి పోషణ కోసం భూములలో పండిన ఈ పంటలు ఉపయోగపడేవి. దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలుగా మాత్రమే కాకుండా ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక కేంద్రాలుగా వెలిశాయి. దేవాలయాలతో అనుబంధమైన చేతి వృత్తిపని వారు చాలా వరకు ప్రత్యేకమైన కాంస్య విగ్రహాలు తయారు చేసేవారు. చోళుల కాంస్య విగ్రహాలను ప్రపంచంలో అందమైన వాటిగా పరిగణించారు. అనేక విగ్రహాలు దేవతలవి కాగా కొన్ని భక్తులవి కూడా ఉన్నాయి. వ్యవసాయం, నీటిపారుదల. వ్యవసాయంలో నూతన అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారానే చోళులు చాలా విజయాలు సాధించగలిగారు. కావేరీ నది బంగాళాఖాతంలో కలిసే ముందు చిన్న చిన్న పాయలుగా విడిపోవడాన్ని గమనించండి. ఈ పాయలు తరచుగా ఉప్పొంగి వాటి తీరాలను సారవంతం చేసేవి. ఈ ప్రాంతంలో పండే పంటలకు, ముఖ్యంగా వరి పంటకు కావలసిన నీరు ఈ పాయలు అందించేవి. తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో అంతకుముందే వ్యవసాయం అభివృద్ధి చెందినప్పటికీ 5-6 శతాబ్దాల మధ్యకాలంలోనే పెద్ద మొత్తంలో విస్తరించింది. కొన్ని ప్రాంతాల్లో అడవులు నరకాల్సి వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో నేలను చదును చేయవలసి వచ్చింది. డెల్టా ప్రాంతాల్లో వరదలు నివారించడానికి కట్టలు కట్టి, పొలాలకు నీరందించడానికి కాలువల నిర్మాణం చేశారు. చాలా ప్రాంతాల్లో సంవత్సరానికి 2 పంటలు కూడా పండించేవారు. చాలా సందర్భాల్లో పంటలకు కృత్రిమంగా నీరు అందించవలసి వచ్చేది. నీటి పారుదలకే వివిధ పద్ధతులను ఉపయోగించేవారు. కొన్ని ప్రాంతాల్లో బావులు తవ్వారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద చెరువులు నిర్మించారు. నీటిపారుదల సౌకర్యాల విస్తరణలో ప్రణాళిక, వనరులు వంటి వాటి నిర్వహణ, నీటిని ఎలా పంపిణీ చేయాలనే అనేక అంశాలు ఇమిడి ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి. అనేక మంది పాలకులు, గ్రామాలలోని ప్రజలు కూడా ఈ కార్యక్రమాలలో ఆసక్తిగా పాల్గొనేవారు. సామ్రాజ్య పరిపాలనా విధానం. ఆనాటి పరిపాలన వ్యవస్థ ఎలా ఉండేది? రాజుకు సహకరించడానికి మంత్రి మండలి ఉండేది. అతనికి బలమైన సైన్యం, నౌకాదళం ఉండేది. రాజ్యమును మండలాలుగా విభజించేవారు. ఈ మండలాలను తిరిగి వలనాడులు, నాడులుగా విభజించేవారు. రైతుల స్థిర నివాసాలను ఊరు అనేవారు. ఇవి నీటిపారుదల, వ్యవసాయ విస్తరణతో సుసంపన్నమైనవి. ఇలాంటి ఊరులు కొన్ని కలిసి నాడుగా ఏర్పడేవి. గ్రామసభ, నాడులు పరిపాలనా సంబంధ వ్యవహారాలే కాక న్యాయ పరిపాలన, పన్నులు వసూలు కూడా చేసేవి. బెల్లాల కులానికి చెందిన సంపన్నులైన రైతులు చోళుల ప్రభుత్వంలో నాడులకు సంబంధించిన పాలనా వ్యవహారాలు చూసేవారు. చోళరాజులు ధనవంతులైన భూస్వాములకు మువ్వేందవేలన్, ముగ్గురు రాజులకు సేవలనందించే రైతు లేదా వేలన్, అరయ్యార్, ముఖ్యుడు లాంటి గౌరవ సూచక బిరుదులనిస్తూ కేంద్ర స్థాయిలో రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యతలు అప్పగించేవారు. భూమి రకాలు. భూములలో రకాలను చోళుల శాసనాలు ఈ విధంగా పేర్కొన్నాయి. వెల్లన్వాగై, బ్రాహ్మణేతర రైతులకు చెందిన భూమి. బ్రహ్మదేయ, బ్రాహ్మణులకు బహుకరించిన భూమి. శాలభోగ, పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి. దేవాదాన, తిరునామత్తుక్కని, దేవాలయాలకు బహుకరించిన భూమి. పల్లిచందం, జైన సంస్థలకు విరాళమిచ్చిన భూమి. బ్రాహ్మణులు తరచుగా భూదానాలను లేక బ్రహ్మదేయాలను స్వీకరించడాన్ని మనం చూశాం. ఫలితంగా దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల మాదిరి కావేరీ నదీ లోయలో కూడా బ్రాహ్మణులు స్థిరపడ్డారు. ప్రతి బ్రహ్మదేయం పేరుగాంచిన బ్రాహ్మణ భూస్వాములచే కూడిన సభ సంరక్షణలో ఉండేది. ఈ సభలు చాలా సమర్థవంతంగా పనిచేసేవి. వీరి నిర్ణయాలను శాసనాలపై, తరచుగా దేవాలయాల గోడలపై నమోదు చేసేవారు. నగరం అనే వర్తక సంఘాలు కూడా పరిపాలనా వ్యవహారాలలో సందర్భానుసారంగా పాల్గొనేవి. సభ ఏ విధంగా నిర్వహించేవారో తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తరమేరూర్ శాసనం పేర్కొంది. సభలో నీటిపారుదల వసతులకు తోటలు,
దేవాలయాలు మొదలైన వాటిని సంరక్షించడానికి ప్రత్యేక కమిటీలు ఉండేవి. ఈ కమిటీలకు అర్హులైన సభ్యుల పేర్లు చిన్న తాటాకుల ముక్కలపై రాసేవారు. ఈ ముక్కలన్నింటినీ ఒక కుండలో వేసి ఒక చిన్న బాలునితో ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క కమిటీ కోసం తీయించేవారు. శాసన విషయాలు. సభలో ఎవరు సభ్యులుగా ఉండేవారు? ఉత్తర మేరూర్ శాసనం కింది విధంగా తెలియజేస్తోంది. సభ్యులుగా కొనసాగాల్సిన వారందరూ విధిగా పన్ను చెల్లించే భూమిని కలిగి ఉండాలి. వారు సొంత ఇల్లు కలిగి ఉండాలి. వారి వయస్సు 35 నుంచి 70 వరకు సంవత్సరాల మధ్య ఉండాలి. వేదాల గురించి తెలిసి ఉండాలి. వారు పాలనా విషయాలు బాగా తెలిసినవారై ఉండి నిజాయితీగా ఉండాలి. ఎవరైనా గత 3 సంవత్సరాలుగా ఏదైనా కమిటీ సభ్యుడుగా కొనసాగితే అతడు మరొక కమిటీ సభ్యుడు కాకూడదు. గతంలో లెక్కలు చూపని వారు కాని, వారి బంధువులుగాని ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఈ సభలో మహిళలు పాల్గొనేవారా? ఈ కమిటీ సభ్యులను లాటరీ ద్వారా ఎన్నుకోవడం ఉపయోగకరమేనా? రాజులు, శక్తివంతుల గురించి శాసనాలు తెలియచేస్తుండగా 12వ శతాబ్దానికి చెందిన తమిళ భాషలోని పెరియ పురాణం సామాన్యుల గురించి తెలియచేస్తుంది. అదనూరు గ్రామ పొలిమేరల్లో పులయులు తాటాకుల గుడిసెల్లో నివసిస్తూ వ్యవసాయ కూలీలుగాను, దానులుగాను జీవనం కొనసాగిస్తున్నారు. వారి గుడిసెల గడపలు తోలు ముక్కలతో కప్పి ఉన్నాయి. ఇంటి ముందు కోడిపిల్లలు తిరుగుతున్నాయి. నల్లని ఇనుప కడియాలను ధరించిన పిల్లలు ఎగురుతూ, దూకుతూ చిన్న పిల్లలతో ఆడుతూ ఉన్నారు. మరుడు, అర్జున, చెట్ల నీడలో ఒక మహిళ తన శిశువును తోలుచాప పై పడుకోబెట్టింది. మామిడి చెట్ల కొమ్మలకు డప్పులు వేలాడదీసి ఉన్నాయి. కొబ్బరి చెట్టు నీడలో కుక్క పిల్లలు ఉన్నాయి. కోడిపుంజులు సూర్యోదయానికి ముందే కూయడంతో పూలయ్యార్లు వారి దినసరి పనులను ప్రారంభిస్తారు. కంజీ చెట్టు కింద అలల వంటి కురులతో పులయ్య మహిళలు పాటలు పాడుతూ వడ్లు దంచుతున్నారు.